ఈ రోజున మరి ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధిస్తూ వచ్చాం. అలాగే మన ఎదుటించబడిన దేవుని యొక్క శరీరము, ఆయన యొక్క రక్తములో చేయవేయటానికి ముందుగా కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథం ద్వారా ధ్యానం చేసుకొని ఈ యొక్క బలలో మనం చేయవేసేవారిగా మనం ఉందాం. కనుక మనం ఇందాక బైబిల్ పలే పాడామా సరే, బైబిల్ పలే ఒకసారి పాడుకుందాం. మనందరం కూడా మన పరిశుద్ధ గ్రంథాన్ని బయలు చూపిస్తూ బైబిల్ పలే పడుతుంది. పఠింప శ్రేష్ఠ గ్రంథాము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథాము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథాము బైబిల్. పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన వంశాలు, అనేకమైన విషయాలు దాగి ఉన్నాయి. ప్రభువారు మనతో ఎన్నో విధాలుగా మాట్లాడటానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. కనుక మనము ఆ మాటల్ని కొన్నిసార్లు వింటాం, కొన్నిసార్లు వదిలేస్తాం, కొన్నిసార్లు పాటిస్తాం, కొన్నిసార్లు ఏమో మనకు కాదులే వేరే వాళ్ళకి అనుకుంటాం. ఇలాగా కొన్ని ప్రక్కకు పెట్టేవారికి ఉంటాం, కొన్ని ఆచరించేవారికి ఉంటాం, ఇలా రకరకాలుగా మనం ఉండేవారికి ఉంటాం. కానీ ఒక విషయాన్ని పదే సార్లు ప్రభు మన దగ్గర తీసుకొచ్చినప్పుడు ప్రభు మనతో ఏదో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియపరచాలని ఇష్టపడుతున్నాడని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే ప్రభువారు నిన్ను అంతగా ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే ఆయన ప్రాణం పెట్టినంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో తల్లిదండ్రులు ఎవ్వరూ చేయని త్యాగము నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ప్రభు యేసుక్రీస్తు వారు త్యాగం చేస్తూ వచ్చారు. కనుక మరి ఈరోజు అంశ భాగంలో ఏంటంటే మనము చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ధ్యానం చేసుకునే వారిగా ఉంటాం. మరి ఈ విషయాన్ని చాలాసార్లు దైవజనులు చెప్పుంటారు, మరి నేను చెప్పుంటాను, నెహెమ్యా చెప్పుంటారు, అలాగే అబ్రహాం చెప్పుంటారు, ఎవరైనా చెప్పే ఉంటారు. ఎందుకంటే దేవుడు మాట్లాడే మాటలు అన్నమాట. వీటిలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే పదే సార్లు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక ఈ మాటల్లో ఉన్న సాదృశ్యాన్ని మనం తీసుకొని మనలో ఏదైతే దేవునికి ఇష్టంగా ఉందో దాన్ని విడిచిపెట్టేవారిగా మనం ఉందాం. దాని కొరకు ఒక మాట చదువుకుందాం. మొదటి కొరింథీయుల సంఖ్యాకాండము, మొదటగా సంఖ్యాకాండము 32 అధ్యాయము, సంఖ్యాకాండము 32 అధ్యాయంలో 23వ వచనం. సంఖ్యాకాండము 32:23 వచనాన్ని మనం అందరం కలిపి చదువుదాం. మీరు అట్లా చేయని ఎడల యెహోవా దృష్టికి పాపం చేసిన వారగుదురు, గనుక మీ పాపం మిమ్మల్ని పట్టుకొనును అని తెలుసుకొనుడి. మరొకసారి, మీరు అట్లా చేయని ఎడల యెహోవా దృష్టికి పాపం చేసిన వారగుదురు, కనుక మీ పాపం మిమ్మల్ని పట్టుకొనును అని తెలుసుకొని కొనుడి. దేవుని సంపూర్ణంగా చిన్న ప్రార్థన చేస్తాం. కాండము 32 అధ్యాయము 23వ వచనంలో ప్రభువారు ఈ విధంగా మాట్లాడుతూ వస్తున్నారు. మీరు అట్లా చెయ్యని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు, కనుక మీ పాపం మిమ్ములను పట్టుకొనును అని తెలుసుకొనుడి. ఇక్కడ కింద చూడండి, ఫుట్కోట్లో మీ పాప ఫలము మీకు లభించును అంటే మీ పాపము మిమ్ములను పట్టుకొను. చాలామంది అనుకుంటాం మనందరం కూడా, మరి నేను పాపము చేస్తున్నాను కానీ ఎవరు నన్ను చూడట్లేదు, ఎవరికి కనపడకుండా రహస్యంగా చేస్తున్నాను కదా, మరి నా చేసిన పాపాలు మరి అన్నోడు చూడట్లేదు, అక్కోడు చూడట్లేదు, దైవజనులు చూడట్లేదు, మరి దేవుడైతే అసలుకే కనపడడు, కనుక నేను ఎవరికి దొరకను, నేను రహస్యంగా చేస్తాను అని అనుకుంటూ వస్తారు. కానీ ఇక్కడ ప్రభువారు చెప్పే మాట ఏంటంటే మీ పాపము మిమ్ములను పట్టుకును. ఖచ్చితంగా
మనం చేసే పాపము మనల్ని పట్టుకునేదిగా ఉంటుంది. ఎలా చెప్తున్నారన్నా మీరు అంటే అన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్పిన మాటల ఆధారంగానే మన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చూడండి, యోబు గారు ఈ మాట గురించి ఏం చెప్తున్నారో ఒక మాట చూద్దాం. యోబు గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనం చదవండి. 27. ఆకాశము వారి దోషమును బయలుపరచును, భూమి వారి మీదకి లేచును. అలాగే లోకరస్ సువార్త 12:2 చదవండి అక్క. 12:2. మరుగైనదేదియు బయలుపరచకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. కనుక ఇక్కడ ఏ గ్రంథములో చూసినా కూడా మనము దేవాది దేవుడు చెప్పే మాట ఏంటంటే, మీ పాపములు మిమ్మల్ని పట్టుకొనును, ఖచ్చితంగా బయలుపడతాయి. కనుక అసలు మన పాపము చేయకుండా ఉంటే దేవుడికి ఎంతో ఇష్టలుగా ప్రియులుగా ఉంటాం కదా. మరి పాపం చేసి మనం దాక్కోవటానికి ఏ మాత్రం కూడా ఆస్కారం ఉండకూడదు. అలాగా కొంతమంది పాపాన్ని చేసి దాక్కుందామని ప్రయత్నించారు. దేంట్లో? మన బైబిల్ గ్రంథంలో కొంతమంది పితరులు పాపము చేసి నేను దేవుడికి కనపడకూడదు, నేను దేవుడు కనపడట్లేదులే అని నిశ్చింతగా ఉన్నారు. కానీ దేవుడు వాళ్ళ పాపాలు ఎలా బయటపెట్టిందో ఈ రోజున మనం ప్రత్యేకంగా గమనిద్దాం. మొట్టమొదటిగా ఒక వ్యక్తిని ఒక పాపం పట్టించింది. ఏ పాపం పట్టించిందో చూద్దాం. ఆదికాండము 4వ అధ్యాయము 8, 9, 10 వచ్చిన. చాలా ఇక్కడ చూసారా, ఇక్కడ ఏబేలు ఎవరండి? కయ్యూను. వీళ్ళిద్దరు ఉన్నారు. ఎవరిని చంపారు? ఏబేల్ని చంపారు. కానీ కయ్యూను ఏమనుకున్నాడు అంటే, ఎవ్వరు మనుషులు అనేవాళ్ళు లేరు, నేను అతన్ని చంపేసి కప్పెట్టాను, ఎవ్వరు నన్ను చూడలేదు అనుకున్నాడా? ఎవ్వరికి నేను కనపడలే అనుకున్నాడు. కానీ ఎవరు కనిపెట్టారు? దేవుడు. ఆయన ఏ స్వరము? రక్తము స్వరం. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు నేను మనందరం కూడా మన పాపాలు ఎవరికి తెలియదు అనుకుంటాం, కానీ అది దేవుడికి తెలుసు అని మనం మనస్ఫూర్తిగా నమ్మాలి. ఖచ్చితంగా దేవుడికి తెలుసు. ఇక్కడ చూడండి, అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. సరే, రక్తము దేవునికి మొరపెడుతుంది. మన ప్రాణము అంటే ఏంటో తెలుసా? రక్తము. మన రక్తము ఆయనకి ఏం చేస్తుందట? మొరపెడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగే కయ్యూను రహస్యంగా చేసిన పాపము ఎవ్వరూ చూడాల. అసలు ఆ పాపాన్ని ఆయన చంపిన విషయము ఏ మానవుడు చూడాల, ఆయనకు ఒక్కడికే తెలుసు. కానీ ఆ టైంలోనే దేవుడు చూశాడు. సాక్ష్యము రక్తమే సాక్ష్యమైన. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా మన పాపాల విషయంలో మన పశ్చాత్తాపడకపోతే మనము తీర్పు పాలవుతామని ప్రభు ఎంతో హెచ్చరిస్తూ వస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇవాళ 48 డిగ్రీల సెల్సియస్ ఎండ ఉంది. ఆ ఎండ మనం బయటికి వెళ్ళాలి అంటేనే మాడిపోతున్నాం. అసలు ఆవులు గేదెలు చూసారా, చెట్ల కిందకి ఎట్లా వచ్చేసినాయో అవి కనపడవు. అలాంటి విపరీతమైన ఎండకే మనుషులు తట్టుకోకుండా ఇళ్లలో ఉండిపోయి బయటికి రాట్లా ఏసీలు వేసుకొని. అలాంటిది మరి భయంకరమైన అగ్నిలో ఒక మనిషిని చూసారా, పాపం చేసిన మనిషిని
ఒప్పుకోకపోతే, పాపాలు ఒప్పుకోకపోతే ఆ మనిషి భయంకరమైన అగ్నిగుండానికి పాలయ్యేవారిగా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ప్రభువారు ఎందుకని ఈ మాటలు మాట్లాడుతున్నాడంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఎవ్వరు నీతిమంతులు లేడు, అందరూ పాపులే. అయితే మన పాపాలు మనం ఒప్పుకుని ఎడలా ఆయన నీతిమంతుడు. ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ ద్వారా నీ పాపాలన్నీ కూడా కడగబడతాయి. కనుక మన పాపాలు మనం ఏం చేయాలి? కడిగి వేసుకోవాలి. ఎప్పటికప్పుడు ఏం చేయాలి? కడిగి వేసుకోవాలి. మనం ఎప్పటికప్పుడు ప్రభు దగ్గర యథార్థంగా ఒప్పుకోవాలి. ఒప్పుకొని విడిచిపెట్టాలి. విడిచిపెట్టి మళ్ళీ దాని జోలికి వెళ్లకుండా మనం ప్రార్థన చేసుకునేవారుగా ఉండాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. కయ్యూను పాపము ఎలాగుంది? రహస్యంగా ఉన్న పాపమే బయటపడ్డది. అలాగే ఇంకొకళ్ళ పాపం చూద్దాం, చూడండి. ఆదికాండము 42వ అధ్యాయం. ఆదికాండము 42వ అధ్యాయము 21వ వచనం. 42 యేసోబు సహోదరులు చేసింది అనేక సంవత్సరాలు కప్పబడి ఉన్నాయి. అనుకున్నారు తండ్రికి తెలియలేదు, ఎవ్వరు చూడలేదు, మన ఆ పాపం ఏదో రహస్యంగా ఉండిపోయింది, ఎవ్వరికి తెలియదు అనుకున్నారు వాళ్ళు. కానీ కొన్ని సంవత్సరాలు, అనేక సంవత్సరాలు గడిచిన తర్వాత అప్పుడు చూసారా అది ఎలా బయటపడదో? వాళ్ళంతటా వాళ్ళే ఒప్పుకుంటున్నారు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అందుకని చూడండి 21వ వచనంలో, అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. అతడు మనలను బతిమాలు కొనినప్పుడు మనము అతని వేదన చూచియు వినకపోతిమి. అందువలన ఈ వేదన మనకు వచ్చినని ఒకరితో ఒకడు మాట్లాడుకోవచ్చు. అర్థమైంది? చాలామంది అనుకుంటారు నేను చేసిన పాపం ఎవరికి తెలియదు, ఎవరు చూడలేదు అనుకుంటాం. కానీ ఆ పాపం ఒక రోజున అందరి ముందు బయటపడుతుంది. అప్పుడు మనము తల వంచుకొని సిగ్గుతో తల ఎత్తలేని పరిస్థితిలో ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు సహోదరులు తన తమ్ముడు ఏమీ తనకు చేయలే, కానీ మరింతగా పగబట్టి తనను కొట్టి ఒక గుంటలో పడేసి ఇష్మాయిల్కే అమ్మివేశారు. చాలా చిత్రహింసలు చేశారు తను. అది ఎవరికి తెలియదులే అనుకున్నారు. కానీ ఒకరోజు వచ్చింది, తన తమ్ముడి దగ్గరకే అన్నలు ధాన్యానికి వెళ్ళిన వారిగా ఉంటున్నారు. అప్పుడు వాళ్ళందరినీ మరి బంధించాడు యేసేపు. ఆ ప్రక్కన పెట్టాక అప్పుడు అనుకుంటున్నారు అనమాట, అవును మనం చేసిన పాపమే మన మీదకే వచ్చింది. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక సంవత్సరాలు ఉన్న పాపము కూడా బయటికి వచ్చింది. కనుక నీవు నేను మనందరం కూడా మనము మరి ప్రార్థన చేసుకోవాలి. నిజంగా ప్రభువా, నేను కూడా తెలిసి తెలియక అనేక సంవత్సరాల కిందట, కొన్ని సంవత్సరాల కిందట పాపం చేస్తూ వచ్చాను. మరి నన్ను క్షమించారు, మీ రక్తంతో కడిగారు, శుద్ధి చేశారు. ఒకవేళ ఇంకా నేను ఏమన్నా తెలియని పాపాలు ఏమైనా ఉంటే దయతో నన్ను క్షమించి మీ రక్తంతో నన్ను కడిగి శుద్ధి చేయండి ప్రభా అని ఆయన దగ్గర బ్రతిమలాడుకొని ఆయన దగ్గర క్షమాపణ పొందుకోవాలని ప్రభు పేరట మనము క్షమాపణ తీసుకోవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఇది ఎన్నో పాపం అండి? రెండో పాపం. ఒకటి కయ్యూను పాపం ఎలాగుందట? రహస్యంగా ఉన్నది, అది బయలుపడది. రెండో పాపం ఏంటంటే యోసేపు సహోదరులు చేసిన పాపం అనేక సంవత్సరాలకే బయటపడ్డది. మూడవ వాని పాపం చూడండి, ఇది మనకు తెలిసిన విషయమే. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనం. ఆకాను పాపము బాగుగా భూమిలో దాచిపెట్టుటకు ప్రయత్నించాడు, కానీ అది విఫలమైపోయింది. దొరికిపోయాడు. దేవుడే దొరికించినట్లుగా చేశాడు.
ఇశ్రాయేల్ అందరూ కూడా వాళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు హాయి పట్టణం మీదకి, అక్కడ అందరూ కూడా చిన్న పట్టణం మీద దాని మీద గెలవలేకపోయారు. యెహోషువ దేవునికి మొరపెట్టినప్పుడు, మీలో ఒక్కడు పాపం చేసి ఉన్నాడు, అందువల్ల మీరు అందరూ ఓడిపోతున్నారు. సంఘములో కూడా అంతేనండి. సంఘములో ఒక్కడ పాపం చేస్తే సంఘం అంతటికి దెబ్బే. ఒక్కడ పాపం చేస్తే సంఘం అంతా కూడా దెబ్బ వస్తుంది. కనుక మనం ఎవ్వరం కూడా పాపం అనే దాన్ని ముట్టకుండా దూరంగా ఉండాలని ప్రభుపేట మీకు మనం చేస్తున్నా. ఆకాను ఒక్కడే తన సైన్యాన్ని అందరికి కూడా శ్రమల పాలు చేస్తూ వచ్చాడు, ఇబ్బందుల పాలు చేస్తూ వచ్చాడు. యెహోషువ మొరపెట్టి బూడిద పోసుకొని ఏడుస్తూ ప్రభు దగ్గర కూర్చున్నప్పుడు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అప్పుడు ఆకాను పట్టబడి ఉన్నాడు. ప్రియమా దేవుని బిడ్డలారా అంటున్నాడు, ఇక్కడ ఏమని చెప్తున్నాడో చూడండి, చాలా స్పష్టంగా చెప్తూ వస్తున్నాడు. ఏమని చెప్తున్నాడండి 21లో, దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూసి వాటిని ఆశించి తీసుకుంటుని. ఇదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసిందంతయు ఒప్పుకొనెను. ఒప్పుకున్న తర్వాత దేవుడు విడిచిపెట్టాడా? యెహోషువ విడిచిపెట్టాడా? ఏం చేశాడండి? ఆకాన్ని తీసుకెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా తీసుకెళ్ళి ఏం చేశాడు? రాళ్లతో కొట్టి. ప్రియమైన దేని బిడ్డారా, నిజంగా పాపానికి వచ్చే జీతం ఏంటండి? మరణం. దీని విషయంలో మన జాగ్రత్తగా లేకపోతే ప్రభువారు ఆయన చెయ్యి విడిచిపెడితే మనము చాలా భయంకరమైన శిక్షకు పాత్రలు అయ్యేవారిగా ఉంటాం. అందుకనే మీ పాపము మిమ్ములను పట్టుకొనును అని ప్రభు చెప్తున్నాడు. అందుకనే ఆ కయ్యూను తన పాపం రహస్యంగా చేసినప్పుడు కూడా దేవుడు పట్టుకున్నాడు. అలాగే యోసేపు సహోదరులు రహస్యంగా పాపం చేసినప్పుడు కూడా వాళ్ళ పాపాలు వాళ్ళే ఒప్పుకొని బయటపెట్టారు. తర్వాత యెహోషువ గ్రంథంలో ఆకాను కూడా పాపం చేస్తూ వచ్చాడు. పట్టుబడుతూ వచ్చి తన భూమిలో దాచిపెట్టిన విషయాలన్నీ కూడా ఒప్పుకుంటూ వచ్చాడు. తన కుటుంబాన్నే కోల్పోతూ వచ్చాడు. చూసారా? ఒక వ్యక్తి పాపం చేస్తే ఎంతమందిని శిక్ష పడదండి? తన కుటుంబ సభ్యులందరికీ కూడా శిక్ష పడ్డారు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే ఇంటి యజమానుడు పొరపాటున ఏదైనా చేస్తే ఇంటి కుటుంబానికి చాలా భయంకరమైన శాపాన్ని కొని తెచ్చుకునే వారికి ఉంటాం. అందుకనే మీ పాపము నిమిత్తమై ఆయన కొట్టబడ్డాడు, సిలువేయబడ్డాడు. మన పాపాల నిమిత్తమే ఆయన కలవరసిల్లో ప్రాణం పెడుతూ సమాధి చేస్తూ సజీవుడిగా తిరిగి లేస్తూ వచ్చాడు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నారు కదా, మీ పాపములు మిమ్మల్ని పట్టుకొనును కనుక మీరు పాపము చేయకుండా ఉండండి అని ప్రభు ఎంత స్పష్టంగా నీతో నాతో మన పితరుల ద్వారా మాట్లాడుతూ వస్తున్నాడు. ఇంకొక వ్యక్తి పాపం చేస్తూ వచ్చాడు. ఆ వ్యక్తి పాపం ఎవరు బయట పెట్టారు? 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం నుండి చదవండి.
ఆ, నీ యజమానుని చేసిన నీ కొలువుకు చేర్చి ఆ, ఇశ్రాయేలు వంటి యోధావారిని నీకు అప్పగించుకుని ఆ, ఇది చాలదని నీ వరుసలు ఎడలా ఆ, మరి ఎక్కువగా నీకు ఇచ్చేందును. ఆ, నీవు యెహోవా మాటను తృణీకరించి అటు దృష్టికి చెడుతనం చేసివేయని ఆ, ఇజ్జీయుడకు ఒలియా కత్తి చేత చంపించి ఆ, అతని భార్య నీకు భార్య అన్నట్లుగా నీవు పట్టుకుని ఉన్నావు. ఆ, అమ్మానీయుల చేత నీవు అతన్ని చంపించుకుని కదా ఆ, నీవు అది లక్ష్యం చేయలేక ఆ, ఇజ్జీయుడకు ఒలియా భార్య నీకు భార్యగా తీసుకున్నందున ఆ, నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. ఆ. చాలా ఇక్కడ చాలా ఇక్కడ మనం చూసినట్లయితే సమూయేలు ఆయన ఏ స్థానంలో ఉన్నాడు? దావీదు రాజు స్థానంలో ఉన్నాడు. రాజు చేసే పాపము ఎవరన్నా బయట పెడతారా? ఎవ్వరు బయట పెడతారు. కానీ అది చాలా రహస్యంగా పాపం చేస్తూ వచ్చాడు. ఎవ్వరికి తెలియకుండా ఆ యొక్క భటుడి యొక్క భార్యతో పాపం చేస్తూ ఆ యొక్క వ్యక్తిని యుద్ధంలో పెట్టించి ముందుగానే చంపిస్తూ వచ్చాడు. కానీ అది ఎవరు బయట పెట్టారు? నాతాను బయట పెడుతూ వచ్చాడు. ఒక ఉపమానంగా ఒక కథ చెప్తూ ఆయన చెబుతూ వచ్చినప్పుడు దావీదుకు ఆ ఉపమానం విన్నప్పుడే కోపం వచ్చేసి అతన్ని చంపాలి అది ఇదని అన్నాడు. ఆ వ్యక్తివి నీవే అని చెప్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దావీదు పాపము నాతాను బయట పెట్టాడు. చూసారా? రాజు చేసిన పాపము రాజుకి ఎవరు కూడా సాక్ష్యం చెప్పరు, ఎవరు కూడా ఎదురు తిరగరు. కానీ దేవాది దేవుడు దైవజనుల్నే ముందుకి నడిపిస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున చేసిన పాపానికి ఖచ్చితంగా శిక్ష తప్పదు. నీవు చేసినా నేను చేసినా మనందరంలో ఇక్కడ కూర్చున్న వారు ఎవరం చేసినా ఏదో ఒక రోజున మన పాపాన్ని మన్నే పట్టిస్తుంది, మనము దొరికిపోతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి దేవుడు చెప్పే హెచ్చరికని నిర్లక్ష్యం చేయొద్దు. ఇది నాతోనే దేవుడు మాట్లాడుతున్నాడు అని మనము దాన్ని మనస్ఫూర్తిగా తీసుకొని మనము పాపము చేయకుండా ఉండాలని ప్రభువారు నిన్ను నన్ను హెచ్చరిస్తూ వస్తున్నాడు. ఎవరి పాపమైనా సరే ఏదో ఒక రోజున బయటపడక ఖచ్చితంగా బయటపడిద్ది. అందుకనే మీ పాపమును మిమ్ములను పట్టుకొనును అని ప్రభు చెప్తూ వచ్చాడు. అందుకనే ఇక్కడ మనం ఇప్పుడు వరకు కూడా 4 పాపాలు చేసిన వ్యక్తులను చూస్తూ వచ్చాం. ఒకడు కయ్యూను తన అన్నని చంపినప్పుడు తమ్ముడిని దొరికిపోతూ వచ్చాడు. యోసేపుని తన సహోదరులు దొరికిపోతూ వచ్చారు. అలాగే ఆకాను పాపం చేస్తూ దొరికిపోతూ వచ్చాడు. అలాగే దావీదు కూడా తన పాపాన్ని చేస్తూ దొరికిపోతూ వచ్చాడు. చాలా భయంకరమైన శిక్ష ఆయన అనుభవిస్తూ వచ్చాడు. అలాగే ఇంకొక వ్యక్తిని చూద్దాం. అతను హృదయపూర్వకంగా పాపం చేస్తున్నాడు, తనకు నచ్చే పాపం చేశాడు. ఆ వ్యక్తి ఎవరో చూద్దాం. చూడండి, న్యాయాధిపతులు 16వ అధ్యాయము 16-17 వచ్చిన అది చూసారా? ఇది తాను హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా తాను పాపం చేస్తూ వచ్చాడు. ఒక స్త్రీ వ్యామోహంలో పడిపోయి తన దేశాన్ని కుటుంబ సభ్యులందరినీ కూడా మర్చిపోయి తన కొని కష్టాలు తెచ్చుకున్న వాడుగా ఉంటున్నాడు. అంతేకాకుండా తన 2 కళ్ళు పీకించబడ్డాయి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ యొక్క సంసోను చాలా భయంకరమైన శిక్షకు పాత్రుడయి లాస్ట్లో తన ప్రాణాలను కూడా కోల్పోతూ వచ్చాడు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు నేను మనందరం కూడా ఈ యొక్క స్త్రీ వ్యామోహంలో పడి చాలామంది తన ప్రాణాలని కుటుంబాన్ని చల్లాచెదురుగా చేసుకునేవారిగా ఉంటున్నారు. ఎక్కువ శాతం తెల్లారు లేస్తే సెల్ ఫోన్స్లో చూస్తుంటే చాలా రకాలైన కేసులు బయటపడుతూ వస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. పాపము మన దగ్గరే ఉంది, మన చేతిలోనే ఉంది. కనుక ఆ పాపాన్ని జోలికి వెళ్లకుండా మనము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్ద మనము
మనం ఆయన్ని చేర్చుకొని ఆ పాపాన్ని విడిచిపెట్టేవారిగా ఉండాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నా. ఈ సంసోను కూడా తన కానీ ఇంకొక స్త్రీని వ్యామోహించి తను పాపం చేస్తూ వచ్చాడు. ఈ మంది అని పెట్టారా, తను దేవుడు నాజీరు అనే ఆ యొక్క ఎంటికల గురించి వాటి రహస్యాన్ని చెబుతూ వచ్చాడు. కనుక తన పట్టుబడ్డాడు, బంధించబడ్డాడు, గృహంలో పెట్టారు, తన కళ్ళు ఓడబీకారు, తను ప్రాణాలు కూడా తీస్తూ వచ్చాడు. కానీ దేవుడు విడిచిపెట్టలేదు. లాస్ట్లో తల్లి మళ్ళీ దానికి శక్తినిచ్చాడు. అలాగని సంసోను యొక్క పాపము హృదయపూర్వకమైనది. చాలామంది ఈ రోజున హృదయపూర్వకంగా వారు ఇష్టపూర్వకంగా తెలిసి తెలియక గప్పకన పొరపాటున పాపం చేస్తే దేవుడి దగ్గర క్షమాపణ అడగవచ్చు. కానీ హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా పదే సార్లు చేస్తే దేవుడు దానికి ప్రతిఫలము శిక్ష ఇస్తాడని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. కనుక మనము ఎలా ఉన్నాం, మన పాపాలు మనను పట్టుకుంటాయి అని మనకు తెలుసు కదా. అందుకనే మన పాపములు మనం చేస్తున్నామేమో, దేవునికి ఇష్టమైనది మనం చేస్తున్నామేమో ఒక్కసారి మనము పరిశీలన చేసుకోవాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాం. లాస్ట్ మాట చూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. లాస్ట్ మాట మార్కు రాసిన సువార్త 14వ అధ్యాయము 10-11. ఇక్కడ చూసారా, యోధ పాపము మత నాయకులు దుర్బాధులకు ద్వారా వచ్చి ఉన్నది. యోధ ఈ యొక్క నాయకులు దుర్బాధకులను మాట విన్నవాడుగా ఉంటున్నాడు. అందుకనే ఎవరి మాట పడితే వారి మాట మనం వినకూడదండి. చాలామంది ఈ రోజున హెచ్చరికలు తక్కువ ఉంటాయి, పొగడతలు ఎక్కువ ఉంటాయి. దాన్ని ఎక్కువ ఇష్టపడుతున్నారు అన్ని సంఘాలు వారు. ఎవరైనా పొగిడితే చాలు ఊరికనే పడిపోతున్నారు. అబ్బా అక్క మంచిది, అన్న మంచిది, వాళ్ళు ఇచ్చినట్టు ఎవరెవరు అన్నారనుకో, ఇక ఆ పాస్ట్ గారిని ఇక తేప రమ్మంటారు, అవి చెప్తారు అవి ఆ దైవజనుడు గద్దించి వాక్యం చెప్పాడు అనుకో, ఆ వాక్యం ఎవరికే, అన్న నాతోనే నా గురించి చెప్పాడు, నాతోనే నా గురించే మాట్లాడుతున్నాడు అని అనుకుంటారు. ఈ మంది అనుకుంటారా, ఎప్పుడు ఎవరి గురించి దేవుడు మాట్లాడు, మనందరి గురించి దేవుడు మాట్లాడతారు. ఈ మాటలు మనందరికీ, నీకు నాకు మనందరం. అందుకనే నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందరికి సంబంధించినవి ఇవి. మనం అందరం కూడా ఈ మాటలను తీసుకొని మనలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టాలని ప్రభు పేట మీకు మన ఇస్కరియోతు యోధ కూడా పాపము మత నాయకుల ద్వారా దుర్బాధకుల ద్వారా ఆ పాపము చేసిన వాడుగా ఉంటున్నాడు. అందుకనే 10-11 వచనంలో ఇక్కడ మనం చదువుకున్నట్లయితే ఇక్కడ ఒక మాట చూడండి. ఆ 12లో ఒకడు ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుల చేతికి ఆయన అప్పగింపవలనని వారి యొద్దకు పోగా. చూసారా, నిజంగాండి యేసుక్రీస్తు వారి దేవుణ్ణే అప్పగిస్తూ వచ్చాడు. ఎంత భయంకరమైన పాపం చేస్తూ వచ్చాడో చూడండి ఇస్కరియోతు యోధ. నిజంగా ఈ రోజున కూడా మనము యేసుక్రీస్తు వారిని చాలామందికి అప్పజిప్పేవారుగా ఉంటున్నాం. చాలామందికి ఆయన నాకు తెలియదు అన్నట్లుగా జీవిస్తూ వస్తున్నాం. అందుకనే పాపము మరీ ఎక్కువగా మనలో పేరుకుపోయేదిగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు నేను మనందరం ఎలా ఉన్నాం ఒక్కసారి మనం పరిశీలన చేసుకొని, ప్రభా నిజంగా ప్రభా నేను కూడా చాలా భయంకరమైన పాపంలో ఉన్నాను, నన్ను క్షమించండి, తెలిసి తెలియక ఇప్పుడు వరకు నేను ఈ పాపం చేస్తూ వచ్చాను, ఇక నుండి ఆ పాపం చేయను ప్రభా, ఇదిగో మీ దగ్గర బల తీసుకుంటున్నాను, మాట ఇస్తున్నాను, నా ప్రాణం పోయినా ఈ మాట తప్పను ప్రభా, నేను దీన్ని విసర్జిస్తున్నాను ప్రభా, నన్ను క్షమించండి ప్రభా అని తీర్మానం చేసుకొని ఇక్కడి నుండి వెళ్ళాలి మనం. అప్పుడే దేవుడు నీకు నాకు క్షమాపణ ఇస్తాడు, నెమ్మదిస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు. అలా కాకుండా పాపం పదే పాపం చేస్తే తగిన శిక్షలు ఇక్కడ పొందుతూ వచ్చిన పితరులు మనం చూస్తూ వచ్చాం. చాలా నష్టపోతాం. మన జీవితంలో చాలా భయంకరమైన కష్టాలకి గురయ్యేవారిగా ఉంటామని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. నువ్వు ప్రభు మీద ఆధారపడు, నేను ప్రభు మీద ఆధారపడతాం, మనందరం ప్రభు మీద ఆధారపడదాం. ప్రభువే మన ప్రతి అక్కర ఆయన సమృద్ధిలో నుండి తీరుస్తాడు. అంతేగాని పాపము జోలికి మనము
వెళ్ళకూడదు. అందుకనే ఇప్పుడు ఎన్ని రకాల పాపాలు చూసామండి? ఎన్ని చూసాం? 6 రకాల పాపాలు చూసాం. 6 రకాల పాపాలు ఎవరైనా దాశారా? అన్నీ బయటపడ్డాయి. ఒక్కడు కూడా దాయటం కుదరదు, అన్నీ బయటపడ్డాయి. అలాగే నువ్వు బిల్డింగ్ క్రిందైనా, నీటి కిందైనా, ఆకాశం పైనైనా, ఎక్కడైనా ఆ పాపం బయటపడింది. అందుకని మీ పాపం మిమ్మలను పట్టుకొనును. ఒకసారి నెహెమ్యా అన్న చెప్తూ వచ్చాడు, ఒక అన్న చెప్తుంటే ఏంటంటే తిమ్మోతి అన్నగారు చెప్తూ వచ్చాడు. ఎక్కడ? మండవల్లి తిమ్మోతి అన్న చెప్తూ వచ్చాడు. ఒక వ్యక్తి పాపం చేస్తూ వచ్చాడట. పాపం చేస్తూ వచ్చి ఆయన ఏం చేశాడు అంటే ఆ పాపం చేసి అతను ఆ దేశం విడిచిపెట్టి వేరే దేశానికి వెళ్ళిపోయాడట. ఇక్కడ ఒక వ్యక్తిని చంపేసి వెళ్ళిపోయి కొన్ని సంవత్సరాలు అయిపోయినాయట. అయిపోయిన తర్వాత అతను ఇవన్నీ మర్చిపోయాడు, పిల్లలతో సంతోషంగా ఉన్నాడు, హాయిగా ఉన్నాడు. ఇంకా నేను పాపం చేశాను, ఇండియా వాళ్ళు నన్ను పట్టుకోలేరు, నేను ఎవరికి దొరకలే అనుకున్నాడట. అనుకొని ఇక వెళ్తూ ఉంటే కొద్దిగా వర్షంలాగా వస్తుందని చెట్టు కింద నిలబడ్డాడట. నిలబడుతుంటే పోలీసులు వెంటనే అక్కడ పోలీసులు జీపేసుకుని వచ్చారట. అమ్మో ఏంటి పోలీసులు ఎక్కడికి వచ్చారు, నన్ను పట్టుకోవడానికి వచ్చారు, పారిపోవటం మొదలెట్టాడట. వెంటనే ఏం చేశారు, ఏంటి ఇతను మన చూసి పారిపోతాడు, ఏదో తప్పు చేశాడని అతను వెంబడించారట. వెంబడించి పట్టుకొని నువ్వేం చేసావు ఏంటంటే, ఫలానా కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక వ్యక్తిని ఇండియాలో చంపేసాను, ఇక్కడికి వచ్చారంటే జైలుకని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. చూసావా, తన పాపము తనని చూసారా పట్టుకుంటుంది అనమాట. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు నేను మనందరం కూడా పాపం చేశాము, మన ఎవ్వరు ఏమనలేదు అనుకుంటున్నామేమో, ఆ పాపమే మన ఏం చేస్తుంది, పట్టిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు పెట్ట మీకు మనం చేస్తున్నాం. మన వాక్యం వింటున్నాం, మళ్ళీ పాపం జోలికి పదే వెళ్ళకూడదని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. అందుకని ఒక 6 విషయాలు చూస్తూ వచ్చాం. మొదటి పాపం ఏంటి? చూడండి, మీ పాపం మిమ్మల్ని పట్టుకును, నిత్యముగా పాపములు బయలుపరచబడును. ఎలా బయలుపడుతుంది అంటే, 1 కయ్యోను పాపము రహస్యముగా జరిగిన పాపం బయటపడది. 2 యోసేపు సహోదరులు చేసింది కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత బయటపడుతూ వచ్చింది. 3 ఆకాను వెంటనే దొరికిపోతూ వచ్చాడు పాపం చేసి, మట్టిలో కూరుస్తూ ఆ వస్త్రాలని బంగారం దాస్తూ వచ్చాడు, దొరికిపోయాడు. తర్వాత 4 ఎవరు? దావీదు పాపం చేస్తూ దేవుని యొక్క దైవజనుడి ద్వారా, నాతాను ద్వారా బయటపడుతూ దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. 5 ఎవరో బయటపడ్డారు? సంసోను ఒక స్త్రీ ఆమోహంలో పడిపోయి తను దేవుడు చేసింది మర్చిపోయి తన దగ్గర పాపం చేస్తూ తన రహస్యాలన్నీ చెప్తూ పాపం చేసి దొరికిపోయాడు. తర్వాత ఎవరు? ఇస్కరియోతు యోధ ఎవరి చేత బలవంతం చేయబడ్డారు పాపం చేయడానికి? నాయకులు, దుర్బోధకుల చేత ప్రేరేపింపబడి ప్రభువైన యేసుక్రీస్తు వారినే అప్పగిస్తూ పాపం చేస్తూ దొరికిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఈ రోజున 7 రకాల మన పితరులను చూస్తూ వచ్చాం. మరి ఈ రోజున నీవు నేను ఎలా ఉన్నామని ప్రభు ప్రశ్నిస్తున్నాడు. ఎవరికి వారి హృదయాల మీద చేతులు వేసుకొని నేను పాపము చేయట్లేదు అంటే ప్రభు దానికి తగిన ప్రతిఫలం, సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తాడు. ఒకవేళ నువ్వు పాపం చేస్తున్నావంటే దానికి తగిన శిక్ష ఇస్తాడు. కనుక ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఒక్కసారి మనం హృదయపూర్వకంగా మనము ఒకవేళ తెలిసి తెలియక ఏదైనా పాపం చేసి ఉంటే ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి ఇక్కడ బల్లలో చేవేసి ఇక్కడ నుండి సంతోషంగా వెళ్ళేవారిగా ఉండాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. ఈ చిన్న వాక్యము దేవుడు దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందరూ